ఒక రైతు బిడ్డగా ఉండి నన్ను ఇంత దూరం ఎత్తుకువచ్చి ఈ మున్సిపాలిటీలో నాకు చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని ఆయన పాదాభివందనలు చేస్తూ నేను ఆయనకి రుణపడి నేను ఉండే వరకు అందరినీ కలుపుకొని మన కులస్తులు అందరినీ కలుపుకొని నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. వాళ్ళ అరాచకం చేసి చైర్మన్ గెలిస్తే కొద్ది కాలంలోనే మళ్ళా రిపీట్ అయింది. వైఎస్ఆర్సీపీ చైర్మన్ రిజైన్ చేయటం, ఆ అదృష్టం కుప్పంలో వన్నికుల క్షత్రులకి వరించడం చాలా సంతోషకరము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన పాదాలు నమస్కారం చేయాలి మేము మా వన్నికుల క్షత్రులంతా. ఎందుకంటే ప్రెస్ మీడియా సోదరులు కూడా మీరు బాగా ఆలోచించాలి. మా సోదరుడు మున్సిపల్ ఎన్నికలో మొట్టమొదటిగా సెలెక్ట్ చేసిన వ్యక్తి ఈ సెల్వరాజు మున్సిపల్ కౌన్సిలర్గా. ఈరోజు అదే వ్యక్తి ఈరోజు చైర్మన్ అయినాడు. ఈ మున్సిపల్ చైర్మన్ కంటే నిజంగానే చంద్రబాబు నాయుడు పుణ్యం, అదేవిధంగా కంచర్ల శ్రీకాంత్ గారు పుణ్యం, ఎమ్మెల్సీ పిఎస్ మున్రాత్ గారు పుణ్యం అనేసి ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మా వన్నికుల సోదరులు కూడా చెప్తున్నాడు, వైఎస్ఆర్సీపీ వన్నికుల సోదరులకు కూడా ఈరోజు మీరు ఆలోచించండి. వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి 10 మంది వచ్చినారంటే మీకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి, మారాలి. మీరు కూడా మారి అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం రండి. మనం అందరూ ఒకటిగా ఉంటాం. మనం చంద్రబాబు నాయుడు వెనుకల్లా ఉంటాం. చంద్రబాబు నాయుడే దేవుడు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారే కావాలనేసి మనమందరూ ఒకే